దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాల నుంచి మనము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించ మొదలుపెట్టినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరలోక రాజ్యం అనేది ఎవరు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, ఎలా అది స్థాపించబడింది, ఎలా విస్తరించబడింది అనేది ఇప్పటి వరకు మనము చూసి ఉన్నాము. చూద్దాం లేఖన భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. ఇవి చూసినట్లయితే ఈ రీతిగా అక్కడ రాయబడి ఉన్నది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన కాలమంతా మీరు ఎక్కల మాటను దాచి ఉన్నారు ప్రభువా. అయా, పరలోక రాజ్యంను గురించి మీరు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ వారము కూడా ఆ పరలోక రాజ్యంలో చేరుకునే కృప, ఆయన ఏ విధంగా మేము ఆ పరలోక రాజ్యంలో చేరుకోగలమో మా అందరికీ తెలియచేసి మమ్మల్ని బలపరిచి మీ కృపతో నడిపించండి. అయా, మీరే సహాయం చేయండి. నిలుచున్నవాడు, బట్టివాడు, ఒట్టివాడు ప్రభువా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మీరు మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మొట్టమొదటిగా బోధింప మొదలుపెట్టినటువంటి అంశం ఏంటంటే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యమును గురించి పాత నిబంధన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో దేవుడు మనకు తెలియచేసాడండి. ఆ దానియేలు గ్రంథంలో సవివరంగా ఆ పరలోక రాజ్యము ఎప్పుడు స్థాపించబడుతుందో, ఎవరు స్థాపిస్తారో, దాని యొక్క స్థితిగతులన్నిటినీ దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడు. అయితే ఈ వారము ఆ పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యానికి మనము హక్కుదారులు అవ్వాలి అంటే మనమేమి చేయాలి అంటే మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి మన పాపములను విడిచిపెట్టి యేసయ్య నామములో మనము బాప్తిస్మం పొందినప్పుడు మనము రక్షించబడతాము. ముందు రక్షణ పొందుకోవాలండి. ఆత్మ రక్షించబడితేనే, ఈ ఆత్మ రక్షణ పొందితేనే పరలోక రాజ్యంలో ఒక మనుష్యుడు ప్రవేశిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయండి. అందుకే యేసు ప్రభులు వారు చెప్పి ఉన్నారు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి ఉన్నాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యమునకు హక్కుదారుడు అవ్వాలి అంటే మారు మనస్సు పొందాలండి. మారు మనస్సు పొందాలి. మొదటగా మారు మనస్సు పొందాలి. ఈ మారు మనస్సు గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు మార్పు చెంది భక్తులుగా మార్చబడి పరలోక రాజ్యమునకు హక్కుదారులైనట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒక వ్యక్తిని గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు. చూద్దాము లేఖన భాగము లూకా సువార్త 19వ అధ్యాయము. మనము చూసినట్లయితే ఆ 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తూ, బోధిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, దెయ్యాలను వెళ్ళగొడుచు, అనేక వ్యాధుల నుంచి జనులకు విడుదల కలిగిస్తూ ఆ దేశమంతా సంచరిస్తూ ఎరుకో పట్టణం వచ్చాడండి. ఎరుకో పట్టణం వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంభవం ఏంటంటే, ఆ ఎరుకో పట్టణంలో బహుజన సమూహములు ఆయన చుట్టూ చేరారు. బహుజన సమూహములు యేసు ప్రభు వారు ఎవరో అని చూడాలని ఆయన కొరకు వచ్చినట్లు మనము చూస్తాం. భయంకరమైన విస్తారమైనటువంటి జనము ఆ ఎరుకో పట్టణములో యేసు ప్రభు వారిని చూచుటకు వచ్చినట్లుగా మనము తెలుసుకొనగలమండి. అదే పట్టణంలో ఒక వ్యక్తి నివాసం ఉంటూ ఉన్నాడు. ఆయనే జక్కయ్య. ఈ జక్కయ్య అనే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఇతను ఒక ఉద్యోగస్తుడండి. ఒక ట్యాక్స్ కలెక్టర్ అయినా, సమాజంలో మంచి పేరు, హోదా కలిగినటువంటి వ్యక్తి, ధనవంతుడండి. సమాజంలో హోదా కలిగిన వ్యక్తి, ధనవంతుడు, ఉద్యోగస్తుడు. ఆయన ఆ యేసు ప్రభువారిని చూడాలని ఆశపడ్డాడండి. యేసు ప్రభువారిని చూడాలని ఆశపడిందే తడువు యేసు ఎవరో, ఎలాంటి వాడో ఇంతమంది జనులు
ఆయనను వెంబడిస్తున్నారు అని ఆశపడుతూ ఆయన ఆశపడి ఆయన చూడాలని ఆ మీటింగ్ ప్రాంతానికి వచ్చాడండి. ఆ మీటింగ్ ప్రాంతానికి జక్కయ్య వచ్చినప్పుడు విస్తారమైనటువంటి జనసమూహము అక్కడ ఉన్నట్లు జక్కయ్య కనుగొన్నాడు. ఆ జనసమూహములలో ఆయన తోసుకొని వెళ్ళలేడు. ఎందుకంటే ఆయన ఫిజికల్గా కొంచెం పొట్టివాడు, హైట్ తక్కువ ఉన్నటువంటి వ్యక్తి జక్కయ్య. అంతమంది జనసమూహంలో యేసయ్యను చూడటం ఆయన వల్ల కాలేదండి. అయితే ఆయన ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ఏమనంటే యేసు ప్రభు వారి యొక్క నెక్స్ట్ మూమెంట్ ఏంటి, ఆయన ఏమి చేస్తాడు, ఏ దారిని వెళతాడు అని ఆయన ఆలోచించి అక్కడున్న కొంతమంది మనుష్యులను ఎంక్వైరీ చేసాడండి. ఎంక్వైరీ చేసినప్పుడు పలానా దారిలో గుండా యేసు ప్రభు వారు వెళ్ళి అక్కడ ఇంకో మీటింగ్ పెడతాడు, అక్కడ ఆయన మాట్లాడతాడు అని తెలియచేసినప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే వెంటనే పరుగెత్తుకుంటూ ఏ మార్గంలో అయితే యేసు ప్రభు వారు వెళ్తారో ఆయన కంటే ముందుగా వెళ్ళి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడండి. మరి ఎన్ని గంటలు ఆ మేడి చెట్టు మీద కూర్చున్నాడో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలి అనే ఆశ ఆయన మనసులో బలంగా ఉంది కనుక నిరుత్సాహపడక, జనసమూహములు ఎంతమంది ఉన్నారులే మనము చూడలేమని అనుకొని తిరిగి వెళ్ళక, ఆయన చూడాలనే కోరిక బలముగా ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ చెట్టుకి కూర్చున్నట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాల్లో ఏమని రాయబడిందంటే, ఏలయనగా ఆశపడిన ప్రాణమును నేను తృప్తిపరిచి ఉన్నాను అంటున్నాడు. ఆశపడేటటువంటి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడండి. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు ఆ దారిని ఆయన వస్తాడు, నేను ఆయన్ని చూడాలని ఆశతో ఆ చెట్టుకి కూర్చున్నట్లు మనము గమనించగలమండి. యేసు ప్రభు వారు ఆ మీటింగ్ ముగించుకొని ఆ గ్రౌండ్లో సరాసరి ఆ మార్గమున వెళుతూ ఉన్నాడండి. ఆ మార్గమున వెళుతూ ఉన్న సమయంలో కరెక్ట్గా ఆ జక్కయ్య ఎక్కినటువంటి చెట్టు దగ్గరకు వచ్చి, అది రోడ్డు పక్కనే ఉంది ఆ చెట్టు. ఆ చెట్టు క్రిందకు వచ్చి కన్నులెత్తి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేను నీ ఇంట్లో ఉంటాను, త్వరగా దిగు అని జక్కయ్యకి యేసు ప్రభు వారు చెప్పినప్పుడు వెంటనే జక్కయ్య ఆశ్చర్యము, ఆనందము, సంతోషము, ఉత్సాహముతో, రెట్టింపు ఆనందముతో ఆ వదం చెట్టు మీద నుంచి బరబర జారి యేసు ప్రభు వారి పాదాల మీద పడ్డాడండి. యేసు ప్రభు వారి పాదాల మీద పడ్డాడు. యేసు ప్రభు వారి పాదాల మీద పడి, అయ్యా నేను నీ ఇంట ఉండాలి జక్కయ్య అని యేసు ప్రభు వారు చెప్పాడండి. చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి యేసు ప్రభు వారి పాదాల మీద పడి హత్తుకొని, అయ్యా రాయా నా ఇంటికి, నీవు నా ఇంటికి వచ్చేటానికి కూడా నేను అర్హుని కాదేమో అని మనసులో భయము, సందేహముగానే ఉంది. కానీ యేసు ప్రభుల వారి తనంతటిగా తానుగా ఆయన చెప్తున్నాడు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, యేసు ప్రభువులు మన ఇంటిలోకి రావాలని ఆయన ఉద్దేశించున్నారు. యేసు ప్రభువారు హృదయం అనేటువంటి మన ఇంట్లో ఆయన నివాసము చేయాలని అనుకుంటున్నాడు. హృదయం బయట నుండి తలుపు తడుతున్నాడండి. ఎవరైతే తలుపు తీస్తారో ఆయన స్వరం విని ఆయన వచ్చి మనతో నివసిస్తాడు, మనతో భోజనము చేస్తాడు, మనకు ఆయన కృపను చూపిస్తాడండి. ఒకవేళ యేసు ప్రభు వారు రావటానికి మనకు యోగ్యత లేకపోయినప్పటికీ, అర్హత లేకపోయినప్పటికీ ఆయన వచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి, ఆయన దయగలవాడు. ఏ మనుష్యుడు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనుష్యుడు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఆయన మన ఇంటిలోకి వచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. అయితే మనము చేయాల్సింది ఏంటంటే ఆశపడాలి. మనం ఏం చేయాలంటే ఆశపడాలి. మనము ఆశపడాలి. యేసు ప్రభువారిని నా గృహంలో నేను చేర్చుకుంటాను, యేసు ప్రభువారిని నా హృదయంలో నేను చేర్చుకుంటాను, యేసు ప్రభువారిని నేను కలిగి జీవిస్తాను అనే ఒక తీర్మానముతో కూడిన నిర్ణయము మనము తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు జక్కయ్య యేసు ప్రభువారిని చూడాలని ఆశపడ్డాడు. అంతే, ఆయన ఎవరో అని చూడాలని ఆశపడ్డాడు. మామూలు ఆశ కాదండి, అది బర్నింగ్ డిజైర్. అది బర్నింగ్ డిజైర్తో ఆనాడు జక్కయ్య ఉన్నాడు. కాబట్టి అతని హృదయంలో ఉన్నటువంటి కోరికను ఎరిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువారు. కాబట్టి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ఆయన చెప్పి ఆ జక్కయ్యతో పాటు ఆయన ఇంటికి వెళ్తున్నాడండి. ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి జనసమూహము సనుక్కుంటున్నారు. ఇదేంటి, పాపి అయిన మనుష్యుడి ఇంటికి వెళ్తాడేంది,
పాపి దగ్గరికి వెళ్తాడేంది? పాపులతో సాంగత్యం చేస్తాడా యేసు ప్రభు వారు? పాపులతో కలిసి కూర్చుంటున్నాడేంది? పాపులతో కలిసి భోజనము చేస్తున్నాడేంది? ఏంటి ఈయన అసలు ఇలా చేస్తున్నాడు? అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, దేవుని కుమారుడు అంటున్నాడు, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు, పరలోక రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు, ఇదేంటి పాపి ఇంటికి వెళ్తున్నారని చాలా సనుక్కుంటున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిందే పాపులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చేనని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన ఉన్నతి. పాపులను రక్షించుటకే యేసు క్రీస్తు ప్రభువారి లోకములోకి వచ్చాడండి. ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వారిని, నరకప్రాయులుగా మార్చబడుతున్నటువంటి వారిని విమోచించి విడుదల కలిగించి పరలోక రాజ్యమునకు హక్కును కల్పించాలనే ఆయన ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. దేవాది దేవుడైన యేసు ప్రభువారు, సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభువారు మానవతాదారిగా మానవ స్వరూపము ధరించుకొని ఈ భూమి మీదకి నరుడుగా జన్మించాడు. ఎందుకంటే పరలోక రాజ్యమును ఈ భూమి మీద స్థాపించడానికంటే అనేకమైన ప్రజలను, నశించిపోయినటువంటి ప్రజలను, పాపులైనటువంటి ప్రజలను పరిశుద్ధపరిచి తన రక్తము ద్వారా శుద్ధి చేసి పరలోక రాజ్యముకు వారిని హక్కుదారులు చేయాలనే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు, మన కొరకు బలి అయ్యాడండి, వధించబడ్డాడు, రక్తం కార్చాడు. ఆ పరిశుద్ధ రక్తం ఏం చేసిందంటే ప్రతి మనుషుని యొక్క పాపమును కడిగివేసి పవిత్రుడిగా మార్చింది, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేర్చింది, రక్షణ ఇచ్చిందండి. ఆ రక్తం యేసు ప్రభు వారే పరలోక రాజ్యాన్ని భూమి మీద స్టార్ట్ చేశాడు. ఆయన రక్త తర్పణ ద్వారా, ఆయన బలి యాగం ద్వారా ఆ పరలోక రాజ్యము స్థాపించబడింది. ఎవరైతే మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందుతారో వారు రక్షించబడతారు. ఆ రక్షించబడినటువంటి వారు పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జక్కయ్య అయితే యేసు ప్రభువాన్ని చూడాలని ఆశపడ్డాడు. అంతే, యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు, దాని కొరకు ప్రయాసపడ్డాడు, ఆ మార్గం ఏటో కనుగొన్నాడు, ముందుగా వెళ్ళి చెట్టెక్కి కూర్చున్నాడు, యేసు ప్రభు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, దేవుని కొరకు ఎదురు చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని వద్ద నుంచి మనం ఒక కార్యం పొందుకోవాలన్నా, దేవుని వద్ద నుంచి మనం ఏదన్నా పొందుకోవాలన్నా, దేవుని ద్వారా మనము కృప పొందుకోవాలన్నా, దేవుని ద్వారా మనము కరుణ పొందుకోవాలన్నా ఎదురు చూసే అనుభవం మనకు ఉండాలండి. ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని అంటాడండి. అయ్యా, నీవు కనికరించకపోతే, నీ కృప లేకపోతే, నీ కరుణ లేకపోతే నేను సమాధిలోకి దిగువారి వలె అవుదును. నీ కృప, నీ దక్షిణ హస్తమే నన్ను లేవనెత్తి నన్ను సజీవునిగా బ్రతికించింది అని ఆ భక్తుడు చెప్తాడు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నాడు అంటండి. ఈ జక్కయ్య ఆసక్తి కలిగి, ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రజలారా, మీరు ఆసక్తి కలిగి, ఆశ కలిగి యేసు ప్రభు వారి కొరకు మీరు ఎదురు చూడగలిగినట్లయితే, యేసు ప్రభు వారిని మీ హృదయంలో చేర్చుకొని ఆయన చిత్త ప్రకారం మీరు నడుచుకోగలిగినట్లయితే ఆయన మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు, మీ కుటుంబమును దీవిస్తాడు, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములను, మంచి ఈవులను ఆయన అనుగ్రహిస్తాడండి. అయితే మనము ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఈ జక్కయ్య ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు, యేసు ప్రభువులను చూడాలని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ఆ మనస్సులో ఆశను గుర్తెరిగినటువంటి యేసయ్య, తన హృదయంలో ఉన్నటువంటి ఆశను గుర్తెరిగినటువంటి యేసు ప్రభువారు వెంటనే జక్కయ్యతో అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నప్పుడు వెంటనే దిగి ఆయన పాదాల మీద పడి ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళినట్లు మనం చూస్తామండి. చుట్టూ ఉన్న ప్రజలు గొనుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు. ఏం దీనికి తెలీదా? దేవుని కుమారుడిగా ఆ మనుషుడు ఎలాంటివాడో తెలీదా? సుంకపు గుర్తదారుడు, వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసి
10 చక్ర వడ్డీలు, బారు వడ్డీలు, ఆ వడ్డీలు, ఈ వడ్డీలు వేసి జనాల్ని ప్రీక్కు తింటూ ధనాపేక్ష కలిగి ప్రజలను హింసిస్తూ వేధిస్తూ ఉన్నటువంటి ఈ సుంకరి అయినటువంటి వాడు, ఈ పాపి ఇంటికి యేసుప్రభు వారు ఎట్ట వెళ్తాడు అని అనుకుంటున్నారు జనం. అప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే లూకా సువార్త 19:8 మనం చూస్తే, జక్కే నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతల మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రజలు ఇలా అనుకుంటున్నారో, ఎప్పుడైతే ఈ ప్రజలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారో, వెంటనే జక్కయ్య లేచి నించొని, ప్రభువా, నేను నా ఆస్తి అమ్మి సగం బేదలకు ఇచ్చేస్తానయ్యా, నా ఆస్తిని అమ్మేసి సగం బేదలకు ఇస్తానయ్యా. నేను ఎవరి వద్దనైతే అన్యాయంగా దేన్నైతే తీసుకున్నానో 4 అంతలు నేను చెల్లిస్తాను, 4 రెట్లు వాళ్ళకి ఇస్తాను. రూపాయికి 4 రూపాయలు ఇస్తా, 100కి 400 రూపాయలు ఇస్తా. నా ఆస్తి నమ్మి నేను బేదలకు ఇస్తాను. నేను ఎవరి వద్దైనా అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు నేను చెల్లిస్తాను అని జక్కయ్య చెప్తున్నాడండి. యేసుప్రభు వారు చెప్పమనలేదండి. యేసుప్రభు వారు ఆయన గృహంలోకి వెళ్ళాడంతే వెంటనే తన మనస్సు మారింది, వెంటనే తన ఆలోచనలు మారిపోయినాయి, వెంటనే తన హృదయం మారిపోయింది, తన స్థితిగతులన్నీ మారిపోయినాయి. అంతరంగంలో పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో, నేను ఘోరమైన పాపిని, అయ్యో నేను అపవిత్రుడను, అయ్యో నేను ధనాపేక్ష కలిగి అనేకులకు హాని చేశాను, అయ్యో నన్ను క్షమించు, నన్ను క్షమించని మనసులోనే పశ్చాత్తాపడి కృంగి ఇక మారు మనస్సు పొందాడండి. ఈ డబ్బు నాకు అనవసరం, ఈ ధనము నాకు వద్దు, దీన్ని అమ్మి బేదలకు ఇచ్చేస్తాను ప్రభువా సగం. నేను ఎవరి వద్దనైతే అన్యాయముగా డబ్బులు లాక్కున్నానో, ఇబ్బంది పట్టి వారిని వేధించానో వారికి నేను 4 అంతలు చెల్లిస్తాను యేసయ్యా, అయ్యా అయ్యా అని బ్రతిమలాడుతున్నాడండి జక్కయ్య. అంతకుముందు జక్కయ్య పరిస్థితి ఏందో తెలుసా? రూపాయి ఇస్తే 4 రూపాయలు వసూలు చేసేవాడు. వడ్డీల మీద వడ్డీలేసి గుంజి హింసించి వేధించి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోయినాయి జక్కయ్య దెబ్బకి. అలాంటి కఠినాత్ముడు, ధనాపేక్ష కలిగినటువంటి వాడు, ఈ లోకమును పోగు చేసుకున్నటువంటి వాడు, డబ్బును పోగు చేసుకున్నటువంటి వాడు, డబ్బే ప్రాముఖ్యమని, డబ్బే లోకమని, డబ్బే జీవితమని జీవిస్తూ డబ్బు కొరకే బ్రతుకుతున్నటువంటి వాడు జక్కయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, ఈ దినాల్లో మనం చూస్తాం కొంతమందిని డబ్బే ప్రాముఖ్యంగా బ్రతుకుతాడు, డబ్బే అవసరంగా బ్రతుకుతారు, డబ్బే ఆధారంగా బ్రతుకుతాడు. ఈ డబ్బు 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 ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ డబ్బును ఆశించి విశ్వాస భ్రష్టులైపోయిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసం నుంచి తొలగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాపేక్షను కలిగి ఉండకూడదు, ఈ ధనాపేక్ష మనలో ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది. డబ్బు ఉండటం వలన పరలోక రాజ్యాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ ధనాన్ని ప్రేమించటం వలన పరలోక రాజ్యానికి మనం హక్కుదారులు కాలేమండి. అందుకే యేసుప్రభు వారు చెప్పాడు, ఒకడు సిరికిని దేవునికిని దాసుడిగా ఉండనేరడు. ఒకదానికే దాసుడిగా ఉంటాడు, ఉంటే సిరికైనా దాసుడిగా ఉంటాడు, లేదంటే దేవునికైనా దాసుడిగా ఉంటాడు. ఒక వ్యక్తి సిరికి కానీ ధనమునకు కానీ రెండిటికి ఎట్ ఏ టైంలో దాసుడిగా ఉండడు, సేవకుడిగా ఉండడు. డబ్బుంటే దేవుడు దూరం అయిపోతాడు, ఆ డబ్బు సుఖభోగాల్లో పడిపోయి. అంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళండి. డబ్బు ఉండటమే మంచి చెడ్డదని నేను చెప్పట్లా, అవసరాలకి డబ్బులు కావాలి, ఓకే. దేవుని కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమించి, దేవుని కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ఆశించి, దేవుని కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ డబ్బే ప్రాముఖ్యం అనుకునే వారి గురించి మాట్లాడుతున్నాను. ఈ జక్కయ్య కూడా డబ్బునే ప్రాముఖ్యంగా ప్రేమించాడు, దేవుని కంటే డబ్బే ఎక్కువగా ఎంచాడు. డబ్బే లోకం అనుకున్నాడు, డబ్బే శాశ్వతం అనుకున్నాడు, ధనమే సమస్తానికి ఆధారమని అనుకున్నాడు. కానీ యేసు క్రీస్తు ప్రభులవారు ఆయన గృహములో అడుగుపెట్టిన తర్వాత, యేసు ప్రభువారు ఆయన గృహములోకి వెళ్ళిన తర్వాత ఆయన హృదయము మారిపోయింది, ఆయన ఆలోచనలు మారిపోయింది, ఆయన జీవితము మారిపోయింది. విప్లవాత్మకంగా టోటల్లీ చేంజ్ అయిపోయాడు జక్కయ్య. అప్పటి వరకు డబ్బే ప్రాధాన్యం అనుకునేవాడు. ఈ ధనము నాకు వద్దు, దీనిని అమ్మేసి సగం బేదలకు ఇచ్చేస్తానయ్యా, నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 అంతలు మరలా చెల్లిస్తాను ప్రభా. ఇప్పటి వరకు నా కళ్ళు మూసుకుపోయి
డబ్బే లోకం అనుకున్నాను, డబ్బే ఆధారం అనుకున్నాను ప్రభువా, అయ్యా నన్ను క్షమించు. పశ్చాత్తాపంతో నిన్ను హృదయం కలిగిన వాడై మారు మనసు పొందాడండి. పొంది ఆ డబ్బును పంచేస్తానని ఎప్పుడైతే ప్రకటన చేశాడో యేసు ప్రభువారు అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభువారు ఎవరి గృహంలో ఉంటారు, యేసు ప్రభువారు ఎక్కడ ఉంటారు, యేసు ప్రభువారు ఎవరి హృదయంలో ఎవరి గృహంలో అడుగు పెడతారో వారికి రక్షణ కలుగుతుంది, వారికి పరలోక రాజ్యం కలుగుతుంది, వారికి ముక్తి కలుగుతుంది అని మనం ఈ వాక్య భాగం వల్ల తెలుసుకొని వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య ఆశపడ్డాడండి. తన మునుపటి జీవితము, మునుపటి ఆలోచన, మునుపటి జీవిత విధానం ఎలా ఉందంటే ధనమే ప్రధానంగా బ్రతుకుతున్నాడు, డబ్బే ప్రధానంగా బ్రతుకుతూ డబ్బే లోకం అనుకొనుచు ధనమే సమస్తం అనుకొని ఆలోచించుకొని ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే తన హృదయంలోకి తన గృహంలోకి ఎంటర్ అయ్యాడో ఆ ఆలోచనలన్నీ చేంజ్ అయిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, ధనం అనేది మనల్ని భ్రష్టులను చేస్తుంది. యేసు ప్రభువారిని మనము కలిగి జీవించినట్లయితే, యేసు ప్రభువారిని మన హృదయంలో ఆహ్వానించినట్లయితే, యేసు ప్రభువారిని మనము ధరించుకున్నప్పుడు మన జీవితము విప్లవాత్మకంగా మారుతుందండి. మన జీవితము అంతకుముందు ఉన్నటువంటి ఆలోచనలన్నీ చేంజ్ అయిపోతాయి, అంతకుముందు ఉన్నటువంటి ఆలోచనలన్నీ చేంజ్ అయిపోతాయి, అంతకుముందు ఉన్నటువంటి ఆలోచనలు మన విధానాలన్నీ మారిపోతాయండి. అదే మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏంటంటే పాత జీవితము సమాధి అయిపోవాలి, నూతనమైనటువంటి జీవితము మనుష్యుడు జీవిస్తూ ఉండాలి. పాత జీవితమును విడిచిపెట్టి విసర్జించి నూతనమైనటువంటి జీవితంలోకి మనుష్యుడు రావటమే మారు మనసు. అప్పటి వరకు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, అప్పటి వరకు ఈ పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, అప్పటి వరకు ధనమును ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ భూభౌతిక సంబంధమైనటువంటి లోకమే శాశ్వతం అనుకున్నాడు. కానీ పరలోక రాజ్యం అనేది ఉందని అతడు గ్రహించలేకపోయాడు జక్కయ్య. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గృహంలోకి అడుగుపెట్టినప్పుడు, యేసు ప్రభువారు ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు తన హృదయము మార్పు చెందింది, తన ఆలోచనలు మార్పు చెందిని, తన మనస్సు మార్పు చెందిందండి. తన హృదయము మార్చుకొని తన క్రియలు మారని మారు మనస్సు పొందాడని మనకు ఎలా తెలుస్తుందంటే, ఒక వ్యక్తి తన యొక్క క్రియలు మారుతాయి, తన ఆలోచనలు మారుతాయి, తన ఉద్దేశాలు మారుతాయి, తన తలంపులు మారుతాయి, తన మాటలు మారుతాయి, తన పనులన్నీ మార్పు చెంది. అంతకుముందు లోక సంబంధంగా ఉండేటటువంటి మనిషి, అంతకుముందు ఈ లోకాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి మనిషి మార్పు చెంది దైవ సంబంధమైనటువంటి పనుల్లోనూ దైవ సంబంధమైనటువంటి కార్యాల్లోనూ వాక్యానికి విధేయుడై వాక్యానుసారంగా బ్రతుకుతాడండి. అది మారు మనస్సు అనేది. ఈ మారు మనస్సు ఎవరైతే పొందుతారో, ఎవరైతే ఈ మారు మనస్సు పొంది యేసు ప్రభువారు రక్షకుడు, యేసు ప్రభువారు నా కొరకే వచ్చాడు, యేసు ప్రభువారు నా కొరకే బలి అయ్యాడు, యేసు ప్రభువారు నా కొరకే ప్రాణం పెట్టాడు, యేసు ప్రభువారు నాకు ముక్తిని కలిగిస్తాడు, యేసు ప్రభువారు నాకు స్వర్గాన్ని ఇస్తాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే హృదయంలో ఆయనను నమ్ముతారో, ప్రభువుగా నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో, నమ్మి బాప్తిస్మం పొందుతారు, వారు రక్షించబడతారు, పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక దేశాల్లో ఈ యొక్క పరలోక రాజ్యము విస్తరించబడుతుంది. అనేక దేశాల్లో పరలోక రాజ్యం విస్తరించబడుతుంది. దాదాపుగా అన్ని దేశాలలో ఈ పరలోక రాజ్య సంబంధులు, పరలోక పౌరులు ఉన్నారండి. ఆ పరలోక పౌరులు దేవుని యొక్క బిడ్డల వాళ్ళు. వారు గత జీవితంలో ఉన్నటువంటి వారి మనస్సులు మార్చుకున్నారు, వారి ఆలోచనలు మార్చుకున్నారు, వారి ఉద్దేశాలు మార్చుకున్నారు, వారి క్రియలు మార్చుకున్నారు, వారి మాటలన్నీ మార్చుకొని నూతనముగా నూతనమైనటువంటి స్వభావమును ధరించుకొని, నూతనమైనటువంటి మనస్సును ధరించుకొని వాక్యానుసారమైన జీవితముని కలిగి జీవిస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభుల వారిలోకి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకున్నామండి. క్రీస్తుని మనము ధరించుకున్నాం కాబట్టి యేసు ప్రభువారు వాళ్ళే మనము ప్రవర్తించాలి. యేసు ప్రభువారు పరిశుద్ధ జీవితం చేశాడు, యేసు ప్రభువారు జయించాడు. యేసు ప్రభువారు ఈ లోకమును, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబమును జయించి జయవీరుడిగా మన ముందు ఉన్నాడండి. యేసు ప్రభువారు సమస్తమును చేశాడు కనుక
మనము కూడా సమస్తమును చేయుటకు శక్తి కలిగినటువంటి వారిమై ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జక్కయ్య ఆనాడు జక్కయ్య ఆశపడ్డాడు యేసు ఎవరో అని చూడాలని జక్కయ్య ఆశపడ్డప్పుడు యేసు ప్రభువారు జక్కయ్య ఆశను గుర్తెరిగి, జక్కయ్య రా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని పిలిచాడండి. ప్రియమైన సహోదరుడా, నీ హృదయంలో నువ్వు యేసు ప్రభువారిని ప్రతిష్ఠించుకోవాలని ఆశపడినట్లయితే ఈ దినమే, ఈ క్షణమే నీ హృదయంలోకి యేసయ్య వస్తున్నాడు. నేను గతంలోనే మారు మనసు పొందేనండి, రక్షించబడ్డాను, విశ్వాస జీవితంలో నేను కొనసాగించబడుతున్నానని నువ్వు అనుకుంటున్నావా? ప్రియమైన సహోదరుడా, ఈ మారు మనస్సు అనేది ఎప్పటికప్పుడు నూతనంగా మార్చబడుతూ ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క రూపము మనము ధరించుకునే వరకు మారుతూనే ఉండాలండి. ప్రతి దినము మన మనస్సు మారాలి, ప్రతి నిమిషము మన మనస్సు మారుతూ క్రీస్తు రూపము మనకు ఏర్పడు వరకు మార్పు చెందుతూనే ఉండాలి. అలా మారపోతే మనల్ని పక్కన పెట్టేశారు, పనికిరాం మనం. మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యంలో దేవునితో యుగయుగాలు ఉండాలి అంటే ఖచ్చితంగా మారు మనస్సు అవసరం అండి. ఆ మారు మనస్సు ప్రతిదినము, ప్రతి నిమిషము, ప్రతి గంట మనం మార్పు చెంది క్రీస్తు రూపం మనం ధరించుకోగలిగినప్పుడు, ఈ విశ్వాసయాత్రలో మనము ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు, పరలోక రాజ్యంలో ప్రవేశింపచేస్తాడు. ఆనాడు జక్కయ్య ఆశపడ్డాడు. ఆ ఆశను గుర్తెరిగిన యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో యేసుప్రభువారు అడుగు పెట్టాడో విప్లవాత్మకంగా అతని జీవితం మారిపోయింది, అతని ఆలోచనలు మారిపోయినాయి, తన యొక్క బ్రతుకంతా మారిపోయింది. మారు మనసు పొంది దేవుని బిడ్డగా ముద్రించబడ్డాడు. పరలోక రాజ్యానికి హక్కుదాడై రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతున్నటువంటి ప్రజలారా, మీరు మారు మనస్సు పొందండి. అనుదినము మారు మనస్సు పొంది క్రీస్తు రూపం యందు ఏర్పడే వరకు మీరు మారుతూ ఉండండి. ఒకవేళ ఈ వీడియో కొత్తగా చూస్తూ ఉన్న, రక్షణ లేకుండా ఉన్నటువంటి సహోదరుడా, సహోదరి, ఇప్పుడే ఈ క్షణమే మారు మనస్సు పొందు. యేసు ప్రభు వారి గురించి నువ్వు విన్నావు కదా, నీ కొరకే కదా ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు, మన కొరకే కదా నరావతారిగా వచ్చి ఆయన శ్రమపడి రక్తమును చిందించి బలిగా అర్పించబడింది మన కోసమే కదా. సహోదరుడా, సహోదరి, నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? దయచేసి గమనించండి, త్వరగా నిర్ణయం తీసుకునండి, మారు మనస్సు పొందండి, పశ్చాత్తాప్తులై మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందండి. అప్పుడు రక్షించబడతారు. ఎప్పుడైతే మీరు రక్షించబడతారో పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారు. ప్రభువారే మీ చేయి పట్టి నడిపిస్తూ ఉంటారండి. ప్రభువారే మిమ్మల్ని నడిపిస్తాడు. ఎప్పటి వరకు నడిపిస్తారంటే విమోచన దినం వరకు మిమ్మల్ని నడిపించి పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. నాయన, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని మీరు ప్రకటింప మొదలుపెట్టారు ప్రభువా. అవును తండ్రి, పరలోక రాజ్యాన్ని భూమి మీద మీరు స్థాపించారు ప్రభువా. అది ఇప్పుడు విస్తరిస్తుంది. ఇప్పటికి అనేక దేశాల్లో అనేక మంది మీ రాజ్యానికి హక్కుదారులు అయ్యారు ప్రభువా. నాయన, ఆనాడు జక్కయ్యకు కూడా మీరు రక్షణ ఇచ్చిన దేవా, ఈనాడు మరి కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా మీరు రక్షణ దయచేయండి ప్రభువా. వారికి మారు మనస్సు దయచేయండి ప్రభువా. రక్షించబడి మీ రాజ్యానికి హక్కుదారులుగా చేయండి ప్రభువా. రక్షించబడి విశ్వాసయాత్రలో నడుస్తున్న ప్రతి బిడ్డ నాయన మరలా జారిపోయి ఉంటారు ప్రభువా. వారికి మరలా తిరిగి మారు మనస్సు ఇవ్వండి అయ్యా. మీ మనస్సు వారు ధరించుకునే వరకు అనుదినము అనుక్షణము మార్పు చెంది మీ రూపములోకి మేము చెక్కబడి మీ పరిశుద్ధ పట్టణములోకి, మీ పరలోక రాజ్యంలో ప్రవేశించే కృపను, అటు ధన్యతను మాకు దయచేసి మీ కృపతో నింపమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.